ఫోన్ ట్యాపింగ్ కేసులో మైండ్ బ్లాక్ నిజాలు. సిపి సజ్జన టీం చేతికి చిక్కిన కీలక ఆధారాలు. ఆ 12 మంది బిగ్ షాట్స్ నేతల మెడకు ఉచ్చు. కోడ్ నేమ్స్ వెనుక ఉన్న అసలు సూత్రధారుల గుట్టు రట్టు. నమస్కారం, దిశ టీవీకి స్వాగతం. తెలంగాణ రాజకీయాల్లో పెను భూకంపం. ఇన్నాళ్ళు నివురుగప్పిన నిప్పులా ఉన్న ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు దావాగ్నిలా మారుతుంది. సిట్ దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. చార్జ్ షీట్ లో ఎవరి పేర్లు ఉండబోతున్నాయి? ఆ 12 మంది ప్రభావశీలురు ఎవరు? కాకీల చేతికి చిక్కిన ఆ కీలక ఆధారాలు ఏంటి? అటు పెద్ద ఆయన, ఇటు ట్రబుల్ షూటర్. చిక్కుముడి విడబోతుందా? ఫైనల్ చార్జ్ షీట్ రాకముందే గులాబీ క్యాంపులో గుబులు మొదలైందా? అటు బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో, ఇటు రాష్ట్ర ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతున్న ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుపై దిశ స్పెషల్ రిపోర్ట్. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు క్లైమాక్స్ కు చేరుకుంది. సిపి సజ్జన నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ విచారణను వేగవంతం చేసింది. ఇన్నాళ్ళు కేవలం అధికారులకే పరిమితమైన ఈ కేసు ఇప్పుడు అసలైన రాజకీయ తిమింగలాల వైపు మల్లుతుంది. తాజాగా సిట్ సిద్ధం చేస్తున్న ఫైనల్ చార్జ్ షీట్ లో గత ప్రభుత్వానికి చెందిన 12 మంది కీలక నేతల పేర్లు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఎవరా 12 మంది అంటూ బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం గత ప్రభుత్వంలో చక్రం తిప్పిన వారు, కీలక నిర్ణయాల్లో భాగస్వాములైన వారే సిట్ టార్గెట్ లో ఉన్నారు. వారిలో ప్రభుత్వంలో అత్యంత శక్తివంతులుగా వెలిగిన నేతలు, ప్రతిపక్షాల కదలికను నిరంతరం పర్యవేక్షించిన వ్యూహ కార్యకర్తలు, రాజకీయంగా వ్యక్తిగతంగా ట్యాపింగ్ ద్వారా లబ్ధి పొందిన పెద్దలు ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ కేసులో పంజాగుట్ట పోలీసుల ప్రాథమిక విచారణ మైండ్ బ్లాక్ చేస్తుంది. సుమారు 1300 ఫోన్లను ట్యాప్ చేయడమే కాకుండా వేల సంఖ్యలో ఫోన్లను ట్రాక్ చేసినట్లు సిట్ గుర్తించింది. బీఆర్ఎస్ నేతలు టార్గెట్ చేసిన లిస్ట్ లో ప్రస్తుత అధికార పార్టీ నేతలు, అంటే అప్పటి ప్రతిపక్షం నేతలు ఉన్నారు. వీరే కాకుండా హైకోర్టుకు చెందిన న్యాయమూర్తులు, ప్రభుత్వ వ్యతిరేక గళం వినిపించిన జర్నలిస్టులు, రాజకీయంగా చెక్ పెట్టాలనుకున్న అప్పటి సొంత పార్టీ నేతలు కూడా ఉన్నట్లు పోలీసులు గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. అరెస్ట్ అయిన అధికారులు ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, భుజంగరావు వంటి వారు ఇచ్చిన వాంగ్మూలాలే ఇప్పుడు బాంబుల్లా పేలుతున్నాయి. వీరి స్టేట్మెంట్ లో ప్రముఖంగా వినిపిస్తున్న పేర్లు పెద్దాయన, యువరాజు, ట్రబుల్ షూటర్. ఈ పేర్ల వెనుక ఉన్న అసలు వ్యక్తులు ఎవరు? చార్జ్ షీట్ లో వీరి పాత్రను పోలీసులు ఎలా నిర్ధారించబోతున్నారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కేవలం రాజకీయాలే కాదు, వ్యాపారవేత్తలను బెదిరించి వసూళ్లకు పాల్పడ్డారన్న కోణంలో కూడా సిట్ ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. త్వరలోనే కోర్టులో దాఖలు కానున్న ఫైనల్ చార్జ్ షీట్ తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త ప్రకంపనలకు వేదిక కాబోతుంది. సాక్ష్యాలతో సహా పేర్లు బయటికి వస్తే విచారణను ఎదుర్కోక తప్పని పరిస్థితి. 2024 మార్చి 13న మొదలైన ఈ కేసు ప్రస్థానం ఇప్పుడు అసలైన సూత్రధారుల మెడకు చుట్టుకుంటుంది. తాజాగా విచారణలో ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందో తెలియాల్సి ఉంది. చూసారుగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ స్పీడ్ పెంచింది. మరి చార్జ్ షీట్ లో వచ్చే ఆ పేర్లు ఎవరివి? ఆ 12 మంది నేతల భవితవ్యం ఏంటి? తెలంగాణ రాజకీయాల్లో ఈ భూకంపం ఎటు దారి తీస్తుంది? స్టే ట్యూన్ టు దిశ.